62 కిలోమీటరా? ఓకే. పర్ హెడ్ 100 రూపీసా? అంటే 400ఆ? ఓకే. ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి క్యాబ్ ఉంది పక్కనే, ఇక్కడ గుడి పక్కనే. పర్ హెడ్ 100 రూపీస్ అంట. ఇదే కదా. మనమైతే ఇప్పుడు సౌత్ ఆర్కాస్ మహాగణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 150 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే మీకు 50 రూపీస్ ఎక్స్ట్రా పర్ పర్సన్కి. మళ్ళీ ఇక్కడ గణపతి టెంపుల్ దగ్గరికి రావడానికి ముందర చూపిస్తాను చూడండి గణపతి టెంపుల్. ఇక్కడ టెంపుల్ చూడండి ఒకసారి. పైన గోపురం ఏముండదు, జస్ట్ వినాయకుడు అట్లే ఉంటాడు. కానీ దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుందంట, దీని స్పెషాలిటీ. పైన గోపురం ఏం లేదు చూడండి. ఇదేమన్నా అర్చన చేపిస్తే అర్చన 40 రూపీస్. అర్చన చేపిస్తే ఇది ఒకటి టెంకాయ ఒకటి ఇచ్చారు. టెంకాయ ఏం చేయాలో చెప్పలేదే. ఇక్కడ వినాయక స్వామి వచ్చి పైన గోపురం ఏం ఉండదు, కానీ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట దీపం అనేది. చాలామంది వస్తున్నారు, చాలా బాగుంది గుడి కూడా. ఏం పైన ఏమీ లేదు చూడండి, మొత్తం చెట్లే. తీసుకున్నాం. ఇక్కడ మన అర్చనకి వాటికన్నిటికి కూడా టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ వచ్చి చూసుకొని అంతా చేయించుకోవాలి. ఏదన్నా పూజలు చేయించాలనుకుంటే ప్రసాదాలకు కూడా ఇక్కడే తీసుకోవాలి. పొరుగున ఫుల్ జార్ సోడా, మత్కా సోడా ఉండేవి. టేస్ట్ చేద్దామని వచ్చేసినాం. మారింది అది. వేరే కలర్ వేరే కలర్ వేసాడు. ఏదైనా కలర్ ఒకటేనా? స్వీట్ అది మామూలుగా అయితే అసలు వేయరు. మొత్తం సోడా అది. ఓకే ఓకే. చెప్పేసి స్వీట్ కలిపాడు. నీకు స్వీట్ తగిలింది కదా అప్పుడప్పుడు. అదే भैया उसका वीडियो को लाइक करो भैया. ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే దారంతా చూడండి ఒకసారి. విలేజెస్ మొత్తం చాలా బాగుంది. లేదు చాలా. మనకు అరౌండ్ 53 కిలోమీటర్ పడుతుంది ధర్మస్థల నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. బస్సెస్ ఉంటాయి, క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటుంది. క్యాబ్స్ అయితే అరౌండ్ పర్ పర్సన్కి 100 తీసుకుంటున్నారు. మిడిల్లోనే వచ్చే దారిలోనే గణేష టెంపుల్ ఉంది, దానికైతే ఎక్స్ట్రా 50 ఒకటి తీసుకుంటారు. మనం ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. చూద్దాం. ఇంకా దర్శనం స్టార్ట్ అయిపోయింది. 3:30కి అలో చేస్తుంటారు. ఇంకా మనం ఇప్పుడు డైరెక్ట్ దర్శనం లోపలికి వెళ్ళిపోతాము. టెంపుల్కి పక్కనే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంది చూడండి. మళ్ళీ ఇక్కడ లగేజ్ రూమ్ ఉంది. సో నో ఇష్యూ, టెంపుల్కి పక్కనే ఉంటుంది మనకి. మేమైతే లగేజెస్, చెప్పులు అన్నీ అక్కడ కౌంటర్లో పెట్టేశాము. ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లగేజ్ పక్కనే ఇక్కడ ఫ్లెక్స్ కనపడుతున్నాయి చూడండి, అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ దర్శనం టైమింగ్ చూడండి. మార్నింగ్ 6:30 to 1:30, నూన్ వచ్చి 3:30 to 8:30.
టెంపుల్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ప్రసాదం కౌంటరు. ఇక్కడ పక్కన ఒక భజన జరుగుతోంది. మనకి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే మాత్రము. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా అయిపోద్దని. అందులోనూ అసలు దేవుడి ముందే నిలబడుకునేస్తున్నాం మేమైతే. ఎంతసేపు అంటే ఒక 5 to 7, 8 minutes ఆఫ్ ఉండిపోయినాం అక్కడే. వాళ్ళు ఏమనలేదు, ఎందుకంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఎందుకు అంటే ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కొంచెము మొత్తం పడిపోవడం వల్ల అలాగా ఎవరు జనాలు లేరు, పెద్దగా చాలా తక్కువ ఉన్నారు. చాలా త్వరగా అయిపోయింది దర్శనం అయితే. 8 వరకు మామూలు దర్శనం ఉంటుందంట. తర్వాత హారతికి ఉంటుందంట. 8కి హారతి ఇస్తారంట. 7:30కి 8కి హారతి ఇస్తారు. అక్కడ చూపించాను కదా ఇంతకుముందు పోస్టర్. మళ్ళీ 8కి తెరిచి కాసేపు దర్శనం వదిలేసి 8:30కి పూర్తిగా క్లోజ్ చేస్తారంట. చాలా బాగుంది గుడి అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి గుడి వెనకాలే కొండ చూడండి. చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు ఈరోజు పోలిస్తే. ఈరోజు అయినా సాటర్డేనే వచ్చిండేది, అయినా కూడా తక్కువ మంది జనాలే ఉన్నారు. ఇంకైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అయితే కూడా అయిపోయింది. ఇక్కడ పైన కనపడుతుంది కదా, అక్కడ కింద వస్తున్నారు కదా జనాలు, అదే అన్నదానంది. అయిపోయింది, తినేసాము. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. మాకు వచ్చి 9కి 9:30కి బస్సు ఉంది. ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, అది మెయిన్ థింగ్. ట్రైన్ బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయినాము. బై ఫ్రెండ్స్, ఇదే ఎండ్ వీడియోకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోబ్లాక్స్. నేను కూడా చెప్పాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్. ఇప్పుడే చెప్తాం, 300 రీచ్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బస్ స్టాండ్ జస్ట్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. అదేం లేదు, జస్ట్ 200 మీటర్స్ మన గుడి నుంచి. జస్ట్ 200-250 మీటర్స్ అంతే, పెద్ద ఇష్యూ ఏం లేదు. ఆటోలు అలా ఏమి ఎక్కద్దండి. ఇక్కడ పక్కనే జస్ట్ నడుచుకొని వచ్చేచ్చు, వాకబుల్ డిస్టెన్స్.